అన్నదమ్ములందరము మేము పండుగ చేసుకుంటున్నాము. నరేంద్ర మోడీ గారు మహిళా బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా మేమందరం మద్దతు ఇస్తున్నాము. మహిళా బిల్లు పెట్టారమ్మా 30% మరి దానికి మద్దతు ఇవ్వద్దు చెప్పండి. చూడండి చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి, జనసేన నాయకత్వం వర్ధిల్లాలి, బీజేపీ నాయకత్వం వర్ధిల్లాలి. మోడీ జిందాబాద్, విశ్వగురు విశ్వగురు మోడీ జిందాబాద్, విశ్వగురు విశ్వగురు మోడీ జిందాబాద్. ప్రపంచ నాయకుడు జిందాబాద్, ప్రపంచ నాయకుడు విశ్వగురు జిందాబాద్. అయితే పైగాను కూటమి సాధించిన విజయం సాధించిన శుభ సందర్భంగా ప్రతి ఒక్కరము మిఠాయిలు పంచుకోవడం జరుగుతుంది. మాయ్ చెప్పమాయ్. ఎన్డీఏ కూటమి జిందాబాద్, ఇండియా కాదు ఎన్డీఏ జిందాబాద్, మోడీ జిందాబాద్, విశ్వగురు జిందాబాద్. ఇక్కడ కిషన్ రెడ్డి గారికి కూడా కంగ్రాచులేషన్. హైదరాబాద్ పార్లమెంట్ కూడా కిషన్ రెడ్డి గారు గెలిచారు. ఇండియాలో కూడా మన మోడీ 3వసారి ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. అందరికీ మనం హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాం. రాక్షసుడికి బలమున్నట్టుగా రావణాసురుడి యుద్ధం జరిగింది. అసలు ఒక సైకో రాజ్యపాలన ఎట్లాంటిది అనేది మనం తుగ్లక్ పరిపాలన అనేది చూసాము. ఆయన ఒక భీష్మ పితామహుడిగా మన బాబు గారు ఉంటే ఆయన వయసు కూడా విలువ ఇవ్వకుండా ఎంత నీచంగా ఎంత ఇదిగా బాబు గారిని అవమానించారో. ఇప్పుడు భగవంతుడు అనేవాడు ఉన్నాడు. తిరుపతి కొండ ఎంత అన్యాయం జరిగిందో అది వరకు అసలు దర్శనం అంటే ఈజీగా వెళ్ళేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు వాళ్ళకి షెల్టర్లు కూడా అమ్ముకునే పరిస్థితి శ్రీ వెంకటేశ్వర స్వామి కాపాడుకున్నాడు ఆయన తిరుమల కొండని. అలాగే ఈ రాక్షస పరిపాలన పోయింది, బాబు గారు వచ్చారు. అలాగే మన నేషనల్ మోడీ ఎన్డీఏ పాలన వచ్చింది, పవన్ కళ్యాణ్ అందరూ వచ్చారు. సైకో పోయాడు. ఆంధ్రప్రదేశ్ ఊపిరి పీల్చుకుంది. ఒక మంచి బిల్గేట్స్ కానీ ఆయన చేసినవి ఎన్నెన్నో సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకొచ్చారు. అలాంటి ఆయనకి ఆయన వయసు కూడా విలువ ఇవ్వకుండా చాలా అన్యాయంగా జైల్లో పెట్టారు. ఆ సింపతి అదంతా ప్రజల్లో వచ్చింది. అందరూ అన్యాయము ఓడిపించి న్యాయాన్ని గెలిపించారు. మంచి పాలన వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ఊపిరి పీల్చుకుంది.